వీడియోలో నేను మీకు వైట్ హెయిర్ అనేది చూపిస్తున్నాను. ఇది ఈ హెయిర్ ప్యాక్ అనేది వేయక ముందు నా వైట్ హెయిర్ అనేది ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉందండి. ఆ వైట్ హెయిర్ అనేది మీకు చూపిస్తున్నాను. లైవ్లోనే ఇది వాడిన తర్వాత రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. నాకు చూసారా, అటుపక్క ఇటుపక్క వైట్ హెయిర్ అనేది ఫ్రంట్ సైడే ఉంది. సైడ్కి ఆ వైట్ హెయిర్ అనేది చూడండి, మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను. ఇది వాడిన తర్వాత ఎలా వైట్ హెయిర్ బ్లాక్గా మారిందో. మనము కెమికల్ డైని యూస్ చేయడం కన్నా మన ఇంట్లోనే మనం డైని ప్రిపేర్ చేసుకొని అప్లై చేయడం వలన వైట్ హెయిర్ని కవర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. పూర్వం అయితే మనకు వైట్ హెయిర్ అనేది మన పెద్దవాళ్ళకి 50 ఏళ్ళు వస్తే కానీ వైట్ హెయిర్ అనేది వచ్చేది కాదండి. ఇప్పుడు చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ వైట్ హెయిర్ని మనం ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా మనము బ్లాక్గా ఎలా మార్చుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ ఒక రెండు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మన వైట్ హెయిర్ని పూర్తిగా బ్లాక్ హెయిర్గా ఎలా మార్చుకోవచ్చో చూపించబోతున్నానండి. అయితే ఈ వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి ముందుగా మనకు ఈ హెన్నా పౌడర్ అనేది కావాలండి. ఈ హెన్నా పౌడర్ని మంచిగా మంచి ఆర్గానిక్ తీసుకోండి, ఎలాంటి కెమికల్స్ లేకుండా. ఇది బ్యూటీ పార్లర్లో కానీ లేకపోతే ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ మనకు ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో మీకు అక్కడ మంచిది తీసుకోండి. అప్పుడే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇప్పుడు ముందుగా నేను హెన్నాని తీసుకున్నాను కదా, ఈ హెన్నాని మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ హెన్నాని కలుపుకోవడానికి ఒక ఐరన్ బాండీ తీసుకోవాలండి. ఎప్పుడైనా హెన్నాని కలుపుకునేటప్పుడు ఐరన్ బాండీలో కలుపుకున్నట్లయితే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఎందుకంటే మన హెయిర్ డైకి ఐరన్ కూడా అందడం వల్ల మన హెయిర్ అనేది చాలా మంచిగా ఉంటుంది, హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అందుకోసం ఐరన్ బాండీలో కలుపుకోవాలి. చూడండి, హెన్నా పౌడర్ని నేను ఓపెన్ చేశాను. మీకున్న వైట్ హెయిర్ని బట్టి ఈ హెన్నా పౌడర్ అనేది మీరు తీసుకోవాలి, మెజర్మెంట్ అనేది. నేనైతే ఇక్కడ నాకున్న వైట్ హెయిర్ని బట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ 2 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ అనేది బాండీలో వేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది గాలి పోకుండా ఇలాంటి క్లిప్ ఒకటి తీసుకొని దీనికి పెట్టేసుకోవాలి. ఈ హెన్నా పౌడర్ని యూజ్ చేయడం వల్ల చాలామందికి టైం లేక అనేక కెమికల్ డైలు యూజ్ చేస్తూ ఉంటారండి. అవి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఇస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం అయితే కనిపించకపోవచ్చు, కానీ లాంగ్లో మనకు తేడా అనేది వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి కెమికల్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కన్నా మనమే ఇంట్లో ఇలా తయారు చేసుకొని వాడడం మంచిదండి. ఇప్పుడు హెన్నా పౌడర్ని మనము కలుపుకున్నాము. ఈ వాటర్ అనేది కొద్దిగా గోరువెచ్చని వేడి నీళ్ళతో మాత్రమే ఇది కలుపుకోవాలండి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ వేడి నీళ్ళు కూడా ఒకేసారి పోసేయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరీ పల్చనగా కాకుండా మనము కన్సిస్టెన్సీ అనేది మన హెయిర్కి పెట్టుకుంటే కారిపోకుండా ఉండే విధంగా మనము ఈ హెన్నాని కలుపుకోవాలండి. ఈ హెన్నాని కూడా బాగా కలిపి ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ హెన్నా అనేది మనకు అందరూ రెడ్ కలర్ వస్తుంది అనుకుంటారు, కానీ రెడ్ కలర్ కాదండి, కంపల్సరీ బ్లాక్ కలరే వస్తుందండి ఈ హెన్నాని యూస్ చేయడం వల్ల. చూడండి, మనము ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రాసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్రాసెస్ ఖచ్చితంగా నేను వీడియోలో చూపించే విధంగా ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. హెన్నాని చూడండి బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక రాత్రంతా హెన్నాని ఇలాగే వదిలేసుకోవాలండి. మనము రేపు తలస్నానం చేస్తాము అనుకున్నట్లయితే, రేపు పెట్టుకుంటాము హెన్నా అనుకున్నట్లయితే ముందు రోజు రాత్రి హెన్నాని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటేనే మనకు హెయిర్కి అనేది మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ముందు రోజు రాత్రి మనం ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక రాత్రి అంతా కూడా ఇలా ఉంచేసుకోవాలండి. తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు ఇండిగో పౌడర్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ ఇండిగో పౌడర్ కూడా మంచిగా ఆర్గానిక్ది తీసుకోండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి ఆర్గానిక్ పౌడర్ అనేది తీసుకోవాలి.
ఈ ఇండిగో పౌడర్ని మనము ముందు రోజు అయితే కలపకూడదండి. మనము ఓన్లీ హెన్నాను మాత్రమే ముందు రోజు నైట్ కలుపుకోవాలి. ఈ ఇండిగో పౌడర్ని మార్నింగ్ మనం హెన్నా పౌడర్ని పెట్టుకుంటాము, హెన్నా తలకి పెట్టుకుంటాము అనుకునే ఒక 10 నిమిషాల ముందు ఇది కలుపుకోవాలండి. అంతే, ఎక్కువ టైం గ్యాప్ అయితే తీసుకోకూడదు. హెన్నానైతే ఒక రాత్రి అంతా ఉంచేసుకోవచ్చు, కానీ ఇండిగో పౌడర్ని అలా ఉంచడానికి లేదండి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకొని ఈ పౌడర్ని మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా మీరు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మెజర్మెంట్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనం అక్కడ 2 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ తీసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్కి 8 టేబుల్ స్పూన్స్ ఇండిగో పౌడర్ అనేది కలుపుకోవాలండి. అంటే 1 టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్కి 4 టేబుల్ స్పూన్ ఇండిగో పౌడర్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ అండి. అదే విధంగా తీసుకోవాలి, అప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ హెన్నాని ఇండిగోని మిక్స్ చేసిన తర్వాత కలర్ అనేది రెడ్డిష్గా వస్తుంది అనుకుంటారండి, కాదు, కంపల్సరీ ఇది మనకు బ్లాక్ కలరే వస్తుంది. ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైమే ఇది కానీ ట్రై చేసినట్టయితే ఫస్ట్ టైంకే రిజల్ట్ అయితే రాదండి. ఎక్కువగా ఉన్నట్లయితే, ఇది యూజ్ చేస్తూ ఉన్నట్టయితే కంపల్సరీ 100% రిజల్ట్ వస్తుంది. చూడండి, మనం ఈ ఇండిగో పౌడర్ని కలుపుకోవడం కూడా కొద్దిగా గోరువెచ్చని వాటర్తోనే కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా మనము ఈ పౌడర్ని కొద్దిగా జాగ్రత్తగా స్మూత్గా ఇలా కలుపుకుంటూ వాటర్ అనేది కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఈ పౌడర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇండిగో పౌడర్ అనేది మనము అస్సలు కలిపిన తర్వాత టైం అనేది ఇవ్వకూడదండి, వెంటనే పెట్టేసుకోవాలి మన హెయిర్కి. మీకు అందరికీ డౌట్ రావచ్చు, హెన్నా పౌడర్ ముందు రోజు రాత్రి కలిపాం కదా, ఇది కూడా అప్పుడే కలిపేస్తే పని అయిపోతుందని. అలా ఎప్పటికీ కలపకూడదండి. ఇండిగో పౌడర్ అనేది అప్పటికప్పుడే కలుపుకోవాలండి. చూడండి, మన వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మనము ఇండిగో పౌడర్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ముందు రోజు మనము హెన్నా పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ బౌల్ అనేది మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది మాత్రం మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. మనము ఈ హెన్నా పౌడర్ని ముందు రోజు మిక్స్ చేసాం కదా, అది ముందు రోజు రాత్రి మార్నింగ్ నేను మీకు చూపిస్తాను చూడండి, మూత తీసి ఎలా ఉందో. ఇప్పుడు ముందు రోజు రాత్రి మనం కలిపి పెట్టుకున్నాం కదా హెన్నాని అందులో ఈ ఇండిగో పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, రాత్రి కలిపాము, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ మామూలుగా ఈ బాండీకి మొత్తం చుట్టూరు ఎలా అతుక్కునిందో చూడండి, ఎంత బ్లాక్గా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. కలర్ కూడా ఎంత నల్లగా వచ్చిందో. ఈ హెయిర్ డై అనేది మనం పెట్టుకునేటప్పుడు కంపల్సరీ చేతులకి గ్లౌజులు అయితే వేసుకోవాలండి, లేకపోతే చేతులన్నీ కూడా నల్లగా అయిపోతాయి. మీకు మరీ చెప్తున్నాను, ఇది మాత్రం 100% రిజల్ట్ ఉంటుందండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు, అన్నీ న్యాచురల్వే. మనం కెమికల్ డైలు యూజ్ చేసి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునేదానికన్నా ఇలాంటి న్యాచురల్గా చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు మనము ఇండిగో పౌడర్ని మొత్తం అంతా కూడా హెన్నాలో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇది మనము అప్లై చేసుకునేటప్పుడు ముందు రోజు హెడ్ బాత్ చేసి ఉండాలండి. డ్రై హెయిర్ మీద మాత్రమే అప్లై చేయాలి, ఆయిల్ హెయిర్ మీద అస్సలు అప్లై చేయకూడదండి. ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి. ముందు రోజు తలస్నానం చేసిన తల మీద మాత్రమే ఈ హెయిర్ డై అనేది అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ డై అనేది అప్లై చేసిన తర్వాత కూడా మనకు ఒక 4 అవర్స్ కంపల్సరీ ఉంచుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అంత టైం లేదు అనుకున్నట్లయితే కంపల్సరీ 2 అవర్స్ అయినా ఉంచుకోవాలండి, అప్పుడే ఇది మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత దీని అంతటిని కూడా బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా బౌల్లో తీసుకొని రెడీ చేసుకున్న తర్వాత నేను నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మనము అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీ గ్లౌజులు వేసుకొని అప్లై చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎవరైనా హెల్ప్ ఉన్నట్లయితే ఎవరైనా హెల్ప్ తీసుకొని కూడా మీకు మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ స్కాల్ఫ్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకున్న తర్వాత 3 to 4 అవర్స్ ఉంచుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. టైం లేదనుకుంటే కంపల్సరీ 2 అవర్స్ అయినా ఉంచుకోవాలండి. ఇలా అంతా అప్లై చేసేసుకొని మనము షాంపూ అయితే అస్సలు పెట్టకూడదు, ఓన్లీ గోరువెచ్చని వాటర్తో మాత్రమే హెడ్ బాత్ అనేది చేయాలండి. ఇలా చేసిన తర్వాత 2 days వరకు మనము ఆయిల్ ఏం అప్లై చేయకూడదు, హెడ్ బాత్ కూడా చేయకూడదు.
2 డేస్ తర్వాత మనము షాంపూ తోటి వాష్ చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే మన హెయిర్ అనేది చాలా నల్లగా చాలా బాగుంటుందండి. ఇలా నేను యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి రిజల్ట్ అనేది ఎలా ఉందో. మీరు ఫస్ట్ టైమే యూజ్ చేసినట్టయితే మీకు ఫస్ట్ టైంకి రిజల్ట్ అనేది రాదండి. మీరు ఇలా వారానికి మీ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వారానికి 2 సార్లు ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఇలా క్రమంగా యూజ్ చేస్తున్నట్లయితే మీ వైట్ హెయిర్ అనేది ఖచ్చితంగా 100% బ్లాక్గా మారిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అవసరం అవుతుందనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. తప్పకుండా రెఫర్ చేయండి. అంతేకాకుండా వీడియో చూసి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.